రాష్ట్రంలో ప్రజల సౌకర్యార్థం ప్రతి సింగిల్ రోడ్డును డబుల్ రోడ్డుగా మారుస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. అందుకోసం అవసరమైతే బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీలకు రుణాలు సేకరించడం, కేంద్ర నిధులతో హైవేల పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని ఆర్&బి ఈఎస్సీసీ కార్యాలయంలో ఆ శాఖ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రి భేటీ అయ్యారు. సర్వీసు రూల్స్లో పదోన్నతుల్లో అన్యాయం జరిగిన అధికారులు, సిబ్బందికి న్యాయం చేసేందుకు శాఖాపరంగా కమిటీ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. వారం 10 రోజుల్లో ఆయా సమస్యలు పరిష్కరించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. డిసెంబర్లో ప్యాకేజీల వారీగా ప్రాంతీయ బాహ్యవలయ రహదారి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ వారంలో సమగ్ర డిపిఆర్ పిలిచి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి సెప్టెంబర్ మాసం చివరిలోనే 6 లైన్ల రహదారిగా మారుస్తామని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు. కూడా ఎక్కడెక్కడ ఛాన్స్ ఉన్న మండల్ టు మండల్ దాన్ని డబల్ రోడ్ చేయడం, ఇటు రాష్ట్ర ప్రభుత్వ నిధులు దాంతోపాటు లోన్స్ కూడా తీసుకొని దాని మీద కూడా ప్రత్యేకంగా ప్రోగ్రాం పెట్టుకుంటున్నాం. ఈరోజు మాత్రం డిపార్ట్మెంట్ సమస్యలు, ప్రమోషన్స్, వాళ్ళకి సంబంధించిన జోనల్ సమస్యలు ఇవన్నీ కూడా త్వరలోనే ఒక కమిటీ చేసుకొని చాలా చిన్న సమస్యలు దీన్ని కూడా పరిష్కరించుకుంటాం. మాకు పెద్ద ఎఫెక్ట్ ఏంటంటే పోయిన గవర్నమెంట్ చేసిన తెలంగాణ వచ్చిన సంతోషం లేకుండా ఉద్యోగులకు ఒక తప్పుడు జీవో 317 అనే జీవో తీసుకురావడం ఆలోచనలో ఏం ఆలోచించలే. భర్త ఆదిలాబాద్లో ఉంటే భార్య అల్లంపూర్లో ఉంటుంది. జోనల్ సిస్టమ్ లేదు, జోనల్ వ్యవస్థ అంతా నాశనం అయిపోయింది. ఇలా జీవో 46తోని కొన్ని జిల్లాలకు అసలు ఉద్యోగాలు, ఒక జిల్లాకు 1000 ఉద్యోగాలు వస్తే ఒక జిల్లాకు 10 ఉద్యోగాలు వస్తున్నాయి. ఇవన్నీ సెటరేట్ చేయాలంటే ఇది పార్లమెంటు మళ్ళీ చట్టం తేవాలి. దాని మీద కూడా ఆలోచిస్తున్నాం. ఓవరాల్గా మా ఆర్&బి డిపార్ట్మెంటు ప్రత్యక్షంగా మీరే చూస్తారు. మేము చేసే నేషనల్ హైవేతో అనుసంధానం ఉండి కేంద్రంకి వెళ్ళి ఎక్కువ నిధులు తీసుకొచ్చి తెలంగాణలో రోడ్స్ని అభివృద్ధి చేసే కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము ఒక టీం లాగా ఉండి వారిని సహకారంతో డెవలప్ చేయడానికి మా ఈఎన్సీ నుంచి, మా స్పెషల్ సెక్రటరీ నుంచి, మా ఏఈల వరకు కష్టపడండి.